పోలవరం నుంచి రాజధాని అమరావతి విధ్వంసం దాకా సీఎం జగన్ తీసుకున్నవన్నీ రివర్స్ నిర్ణయాలే. ఎన్నికలకు ముందు జగన్ అందరినీ అన్నా అన్నా అని అంటూ కౌగులించుకున్నారు. తీరా గద్దెనెక్కాక వాళ్ళందరినీ దూరం పెట్టారు. ఎమ్మెల్యేలను పూచిక పొలాల్లో తీసేశారు. ఎవరో కొద్దిమంది సన్నిహితులను తప్ప ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తాడేపల్లి ప్యాలెస్ లోపలికి రానివ్వలేదు. 4.5 ఏళ్లుగా అపాయింట్మెంట్ అడుగుతున్నా ఆయన దర్శన భాగ్యం దొరకని ఎమ్మెల్యేలు ఎందరో. ఇప్పుడు వారికి టైం వచ్చింది. ఇన్నాళ్ళు టీడీపీ జనసేన తప్ప వారికి ప్రత్యామ్నాయం లేకపోయింది. అక్కడ టికెట్ వచ్చే అవకాశం లేక వైసీపీలో కొనసాగాలనుకున్నారు. ఇప్పుడు జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించే అవకాశాలు ఉండటంతో జగన్ నిరాదరించిన వారంతా ఆ పార్టీపై కన్నేశారు. ఇది వినడానికి వెర్రితనంగా ఉంటుందని కూడా ఫీల్ అవ్వట్లేదు. అక్కడ ఎవడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు వస్తుంది అనుకుంటాడా? వాళ్ళంత వెరిదద్దమ్మలాగా కనబడుతున్నారా? కోట్ల రూపాయల డబ్బులు తగలేసుకుని ఇంతకాలం పాటించుకుని ఆ లెక్కనైతే కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు వెళ్తుంటే ఎవడాపారు వాళ్ళని? ఇంకా ఏదో బీజేపీలోకి చేరారన్న ఒక అర్థం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయి అధికారులు ఉంది. ఇక్కడ అవ్వలేదు బొవ్వలేదు. కనీసం ఒక కాళరామకృష్ణారెడ్డిని చూపెట్టి ఇంకా లేకపోతే 2-3 వస్తారు అనుకుందాం. ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీకి? వెళ్ళి డిపాజిట్లు తెచ్చుకోగలుగుతారా? పాపం చంద్రబాబు గారిని ముంచేస్తున్నట్టున్నారు ఈయన. ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఖాళీ లేదని ఈయనే చెప్పేశారు. అట్లా కాంగ్రెస్కి వెళ్తున్నారని ఈయనే చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా ఈయనే చూపెడుతున్నారు. అప్పుడు జగన్కి వ్యతిరేక ఒకటి కాంగ్రెస్ పార్టీ చేల్చదా? తెలుగుదేశాన్ని ముంచుతున్నారే ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. లేకపోతే 3 నెలల్లో రైతు రాజ్యం అంటూ ఎమ్మెల్యేలకు జగన్ నమ్మడం లేదు, ఆయన జనం నమ్మడం లేదు. ఏ ముఖ్యమంత్రి పాలన ఇట్లాంటి పరిస్థితి చూడలేదు. అంబటరాయుడు ప్రజలకు మంచి సేవ చేస్తానంటూ వైసీపీలో చేరాడు. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్నారు. ఇప్పుడు అదే సీట్కి మరొకరికి ఇస్తామని జగన్ చెప్పారు. దీంతో రాయుడు క్లీన్ బోల్డ్ అయ్యాడు. దేవతలు పాలించిన అమరావతిని టీడీపీ రాజధానికి ఎంపీ చేస్తే దాని జోలికి వెళ్ళబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ 3 ముక్కలాట మొదలుపెట్టాడు. దేవతలు పరిపాలించినటువంటి అమరావతి అనేది స్వర్గంలో ఉంటుంది. ఇక్కడ అమరావతి కాదు. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. రెండవది అసలు అమరావతి ఇది కాదు. అమరావతి అన్నటువంటి ఒక ఊరుంది. దాన్ని తీసుకొచ్చి వేరే ఊరికి పేరు పెట్టేసి నా కొడుక్కి సచిన్ టెండూల్కర్ అని పేరు పెట్టాను కాబట్టి జట్లో తీసుకోమంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. బేసిక్గా అసలు అమరావతి అమరావతిగానే ఉంది. అక్కడ దేవతలు పరిపాలించితే కనుక అక్కడ అమరావతిని అనాలి. ఈ 29 గ్రామాలకు మేము పేరు పెట్టాం కాబట్టి ఇది కూడా దేవతలే పరిపాలిస్తున్నారని చెప్పేస్తే ఎట్ అయిపోతుంది. ఇది